హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందిన వార్త, టీడీపీ తలుపు తట్టిన వైసీపీ సీనియర్ నేత అండి. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్టయితే వైసీపీ సీనియర్ నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు అనైతే సమాచారం వచ్చిందండి. జగన్కు తొలి నుంచి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి నేత పార్టీ వీడడం దాదాపుగా ఖరారైనట్లు చెప్తున్నారు. రాజ్యసభ సభ్యుడైన మోపిదేవి వెంకటరమణ వైసీపీ వీడేందుకు తన అనుచరుల వర్గంతో మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది సమాచారము. టీడీపీ నుంచి మోపిదేవి తాజా ఆఫర్ అయితే టీడీపీ నుంచి ఆఫర్ అయితే వచ్చినట్లు, దీంతో జగన్తో తన అనుబంధాన్ని తెంచుకునేందుకు మోపిదేవి సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడైన మోపిదేవి పార్టీ వీడేందుకు అయితే నిర్ణయించారు. మోపిదేవి తొలి నుంచే వైఎస్ఆర్సీపీ విధేయుడుగా అయితే ఉన్నారు. వైసీపీ క్యాబినెట్లో మంత్రిగా కూడా అయితే పనిచేశారు. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రిగా అయితే పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్పై నమోదైన సిబిఐ కేసుల్లో మోపిదేవి నిందితుడిగా ఉన్నారు. కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. జగన్ పార్టీలో చేరిన తర్వాత కీలక బాధ్యతల్లో కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. దీంతో మోపిదేవి ఎమ్మెల్సీని చేసిన జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆ తర్వాత బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను జగన్ రాజ్యసభకు అయితే ఎంపిక చేశారు. ఎంపీలుగా ఎన్నికైన తర్వాత మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక తాజా ఎన్నికల్లో మోపిదేవి మరోసారి రేపల్లె నుంచి పోటీ చేశారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో మోపిదేవిని పార్టీ మరలా రావాలంటూ అనుచర వర్గం నుంచి ఒత్తిళ్ళు అయితే మొదలైంది. అయితే కొంతకాలంగా మోపిదేవి పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు అని అయితే టాకు. జగన్కు సన్నిహితంగా ఉన్నటువంటి మోపిదేవి టీడీపీ నేతల టచ్లోకి వెళ్ళారని చెప్తున్నారు. టీడీపీలోకి వస్తే రాజకీయ భవిష్యత్తు పైన హామీ ఇచ్చారు. సో ఈ విధంగా మోపిదేవి కుమారుడు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎమ్మెల్యే సీటు ఇస్తారనే హామీ దక్కింది. రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత మోపిదేవికి టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో మోపిదేవి వైసీపీ వీడటం దాదాపు ఖాయమైపోయిందని చెప్పి రేపు కార్యకర్తల సమావేశంలో అధికారంగా అయితే మోపిదేవి తన రాజీనామా పత్రాన్ని అందజేసే అవకాశం అయితే కనిపిస్తుంది.